హాయ్ అండి. ప్రతిసారి మటన్ కర్రీ చేసినప్పుడల్లా హిట్టే అవుతుంది. మంచిగా వీడియో కూడా వైరల్ అవుతుంది. అలానే ఇంకొంచెం టేస్టీగా కొత్తగా మంచి మటన్ కర్రీ రెసిపీ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఆలస్యం చేయకుండా మంచి మటన్ కర్రీ రెసిపీ చూసేద్దామా? పదండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దాల్చిన చెక్క ముక్క ఒకటి వేసుకొని అలానే మిరియాలు అయితే 4 లేదా 5 వరకు అయితే వేసుకోండి. మిరియాల ఫ్లేవర్ అద్దరిపోతుంది అసలు. 2 లవంగాలు అయితే వేసుకోవాలి. 2 లవంగాలు వేసుకున్న తర్వాత చిటికెడు సాజీరా వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, బాగా ఎక్కువ వేస్తే కర్రీ అంతా ఘాటు అయిపోతుంది. కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి సాజీరా. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకులు 2 తీసుకొని ఈ విధంగా 4 ముక్కలు చేసుకొని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి తీసుకుని పుదీనా వేసుకోవాలి. పుదీనా గుప్పెడు వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు మంచి గ్రేవీ కోసం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. అలా అని చెప్పి మరీ ఎక్కువ అవసరం లేదు. 4 లేదా 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఆయిల్లో చక్కగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ శుభ్రంగా కడిగి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేసుకొని మటన్ ఉడికించుకుంటే మటన్ త్వరగా ఉడుకుతుంది. అలానే మటన్ పీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మటన్ని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. మటన్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మటన్ ఇంకొంచెం ముదురుగా ఉంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా పట్టవచ్చు. నాకు ఇక్కడ మటన్ అయితే లేతగానే ఉందండి. సో మటన్ అయితే ఈ విధంగా ఉడుకుతుంది చూడండి. మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మటన్ అయితే చక్కగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ సగానికి పైగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ములక్కాడ ముక్కలు అయితే వేసుకుందాం. ఇక్కడ ములక్కాడ ముక్కలు వేసుకోకుండా మీరు ప్లెయిన్గా చేసుకున్నట్లయితే కనుక వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ములక్కాడ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. 4 ములక్కాడలు తీసుకొని ఈ విధంగా అయితే ములక్కాయ పీసెస్ని కట్ చేసుకొని వేసుకున్నానండి. ములక్కాయలు కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలి. ములక్కాయలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కారం ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని అయితే వేసుకోవాలండి. మిక్సీలో పట్టింది కానీ బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అస్సలు వాడకండి. చక్కగా రోట్లో రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటన్ కర్రీ చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మటన్ని. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోలు గ్రేవీ కోసం వేస్తున్నాము. టమాటోలు చాలామంది వేస్తే బాగోదు అని చెప్పేసి అంటున్నారు. టమాటో వేయకపోతే గ్రేవీ అనేది చిక్కగా అయితే అసలు ఉండదండి. అందుకనే టమాటోలు వాడుతున్నాం ఇక్కడ. టమాటోలు కాస్త మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి ఉంచి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు అయితే చక్కగా మటన్ అయితే ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మూత తీసి చెక్ చేస్తే మటన్ ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇలా మటన్ ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. మటన్ ఉడకడానికి మాత్రం ఉప్పు అయితే వేసాము. ఆ తర్వాత ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో చేసుకోండి. వీలైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఎక్కువసేపు కుక్ చేయాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేస్తే మటన్ ఇంకొంచెం సాఫ్ట్గా ఉడికిపోయి చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. కర్రీ ఇంకాస్త చిక్కబడుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాడ మటన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి నేనైతే ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి, లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఇంట్లో మీరు కూడా ఇదే ప్రాసెస్లో కుక్ చేసుకొని తిని చూడండి. చపాతీలోకి సూపర్గా ఉంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది.
ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం ఇప్పుడు 5K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే 5Kకి అయితే రీచ్ అయిపోతాను. ఛానల్కి సపోర్ట్ చేయండి. అలానే ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.